ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రభుత్వ పెద్దలకు, తెలుగు వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు టాపిక్ చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు. నా పేరు రాజేష్. ఈరోజు చూసుకుంటే గత 2 రోజులుగా మన సోషల్ మీడియాలో, తెలుగు ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానించాడు అని. ఎక్కడ అవమానించాడండి? మర్చిపోయారా ఏం జరిగిందో 4 సంవత్సరాల క్రితం? గేట్ దగ్గర ఆపి కారు దింపించి రాష్ట్రంలో ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండవలసిన నాయకుడిని చిరంజీవి గారిని, అక్కినేని నాగార్జున గారిని, ప్రభాస్ని, వీళ్ళందరినీ రోడ్డు మీద సామాన్య మానవుల్లాగా గేట్ అవతల దింపి గోర్ఖాలతో టెస్ట్ చేయించి చెక్కింగ్లు చేయించే వాళ్ళని గుమ్మం దాకా నడిపించుకుంటూ వెళ్ళి చిరంజీవి గారు, మీరు తండ్రి లాంటి వారు, మా సినీ ఇండస్ట్రీకి ఏమైనా సాయం చేయాలి మీరు, ఇలా దండం పెట్టి మర్చిపోయారు అవన్నీ. ఎవరండి? ఎవరు అవమానించారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు అవమానించింది జగన్మోహన్ రెడ్డి. ఒక పకడ్బందీ ప్లాన్తో చిరంజీవి గారి ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటానికి కూడా పని సరిపోని పోసాన కృష్ణమురళి లాంటి వాడిని తీసుకొచ్చి ఆయనతో సమానంగా కూర్చోబెట్టి, నేను నీతో మాట్లాడి అంత అర్హత నీకు లేదు, ఇతను మాట్లాడతాడు నా తరపున. ఏం మర్చిపోరు ఇవన్నీ? చిరంజీవి గారు ఆ రోజు ఎందుకు వెళ్ళారో తెలుసు. ఆయనకున్న ఆస్తికి, ఆయనకున్న పరపతికి ఆయన వెళ్ళవలసిన పని లేదు. ఆ రోజు నేను కూడా అనుకున్నాను, చాలామంది కూడా అనుకున్నారు, ఏం కర్మ ఆయనకి, ఎందుకు వెళ్తున్నాడు, వీళ్ళందరికీ ఎందుకని. ఆయన నిర్మాత తరపున ఆలోచించి వెళ్ళారు. అందులో ఆయనది 100% ఆయన మంచితనమే కనబడింది అందులో. ఎందుకంటే ఆయన రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చేసాక, సినిమా కంప్లీట్ అయిపోయాక, నిర్మాత ఎలా పోతే నాకేంటి, ఆడించుకుంటే ఆడించుకో, అది నీ కర్మ అని ఆయన వదిలేయచ్చు. ఆయన పని చేయాల, తలదించుకుని వెళ్ళాడు పాపం ఆయన. దాన్ని కొంతమంది తప్పు పట్టారు, కొంతమంది ఓకే అన్నారు. ఈ సైకోపాత్ బ్యాచ్ సంకలు గుద్దుకున్నారు. అంతటి చిరంజీవి కూడా వచ్చి మా ఊడి ముందు చేతులు కట్టుకుని నుంచున్నాడు అని. అది అవమానం. ఆ రోజు జరిగింది తెలుగు జాతి మొత్తానికి జరిగిన అవమానం. ఒక దుర్మార్గుడు అహంకారంతో ఒక ఇండస్ట్రీ పెద్దని ఇంటికి పిలిపించి చేసిన అవమానం. దాని గురించి మాట్లాడకుండా బాలకృష్ణ గారు చిరంజీవిని అవమానించాడు అంటారు. ఏం బుద్ధి ఉందా లేదా అసలు మీకు? ఏం మాట్లాడుతున్నారు? బాలకృష్ణ గారు అన్న దాంట్లో తప్పేంటి? ఆయన ఏమన్నాడు? ఎవ్వరూ తొడగొట్టలేదు అక్కడ. ఈ కామినేని శ్రీనివాసరావు గారు ఆయన చెప్పేస్తున్నాడు, చిరంజీవి గారు గొంతుకు పెంచి గట్టిగా అడిగితే కిందకు వచ్చాడు జగన్ అని. గొంతుకు పెంచాడా? అంత ధైర్యం ఉందా వాళ్ళకి ఆ రోజున ఎవరికన్నా ఇండస్ట్రీలో చేతులు కట్టుకుని ఆ జగన్ని గట్టిగా తిరిగి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? బతిమాలుకున్నారు అయ్యా దేహి అని. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, ప్రభాస్, అల్లు అరవింద్, వీళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. వాళ్ళ కర్మ తప్పదు పాపం వాళ్ళకి. బాలకృష్ణ గారు వెళ్ళలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు కదా, మరి వాళ్ళకి లేని బాధ వీళ్ళకేంటి? పౌరుషం అన్నది ఒక్కొక్కడికి ఉంటుంది, ఒక్కొక్కడికి ఉండదు. ఒక్కొక్కళ్ళు ఉన్నా కానీ దాన్ని చంపుకొని కొంచెం బిగ్ పిక్చర్ ఆలోచించి, సర్లే మన మీద నమ్మకం పెట్టుకుని నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టారు పాపం మట్టయిపోతారు అని వెళ్ళారు. అది వాస్తవం. అది ఈ కామినేని గారు దానికి మసాలా కలిపి జగన్ అవమానించాడు, చిరంజీవి గారు కళ్యాణ చేస్తే దిగొచ్చాడు. ఈ అతి కదా, మరి అతి అవసరం లేదు కదా. ఆ రోజు నిజంగా చిరంజీవి గారు బయటకు వచ్చి నన్ను అవమానించాడు జగన్ అని చెప్పి గట్టిగా తొడగొడితే ఆయన అభిమానులు లక్షలాది మంది లేరా రాష్ట్రంలో? తిరగబడేవారు కాదా? ఆయన ధైర్యం ఎందుకు చేయలేకపోయాడు ఆ రోజు? తప్పు కదా అది. అంతటి మనిషిని అలా చేయడం కరెక్ట్ కాదు కదా. గుమ్మం దగ్గర దింపుతాడా? గుమ్మం దగ్గర కారు దిగి గేట్ దగ్గర వాచ్మ్యాన్తో చెకింగ్లు చేయించి లోపలికి తీసుకెళ్తారా?
ఆ? ఈయన పక్కన కూర్చుంటానికి ఎందుకు పనికిరాని అర్హత లేని పోసాని కృష్ణమురళి గారిని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెడతారా? తెలుసండి చిరంజీవి గారు స్టేచర్ ఏంటో. చిరంజీవి గారు సెట్లో ఉంటే వీళ్ళందరూ కనీసం కూర్చోరు, పక్కన చేతులు కట్టుకుని నుంచి ఉంటారు. అలాంటిది ఈ చిరంజీవి గారు వచ్చి కృష్ణమూర్తికి చెప్పాలా, పోసానికి చెప్పాలా వాళ్ళ కష్టాలు చెప్తే వీడు వెళ్ళి జగన్మోహన్ గారికి రిలే చేస్తాడా? చేస్తే ఆయన వచ్చి తీరుస్తాడా? నాటకాలు ఆడుతున్నారా? ఆ రోజు ఏమైంది ఈ పౌరుషం? ఆ రోజు ఎందుకు మాట్లాడేది ఈ పెద్ద పెద్ద మనుషులందరూ? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారికి ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వాల. కొంత బామ్మర్దికి కూడా ఆయన అంత గౌరవం ఇచ్చి ఉండడు నాకు తెలిసి. ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు, వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళు, వాళ్ళ ఫంక్షన్కి వీళ్ళు వస్తారు, అన్నీ జరుగుతాయి. రాజకీయ వైరుధ్యాలు వేరయ్యి, వ్యక్తిగతంగా ఆ పెద్దరికం, ఆ చనువు, ఆ మంచితనం, ఆ రిలేషన్షిప్స్ వేరు. ఈ సాక్షి వాడు చెప్పిన పనికిమాలిన వార్తలు విని అనవసరంగా బీపీలు తెచ్చుకుని, ఇద్దరికీ చెప్తున్నాను నేను, రెండు వర్గాలకి చెప్తున్నా, రాష్ట్రం సస్యశ్యామలంగా వెళ్ళే టైంలో కులాలతో మళ్ళీ గొడవలు తెచ్చి మరో బీహార్ లాగా మరో దరిద్రంగా చేయకండి. మనం బాబు గారు, లోకేష్ గారు పడుతున్న కష్టం, ఒక 10-15 కంపెనీలు, ఐటీ కంపెనీలు వస్తే వాటి ద్వారా వచ్చే అభివృద్ధితో అందరం బాగుపడతాం. ప్రతి ఒక్కడు, ఏ కులమనకు లేదు, ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు. మన పిల్లలు బాగుపడతారు, మన మనవాళ్ళు బాగుపడతారు, ఒక తరతరాలకు మనకు వస్తుంది. చూడండి, పక్కన చూడండి, హైదరాబాద్లో చూడండి, ఎకరం భూమి కొనాలంటే 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది అభివృద్ధి? కొట్టు చేస్తే రాదు, రాష్ట్రం గురించి ఆలోచించే వస్తుంది. అందుకని దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసి అందరం మళ్ళీ ఐకమత్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.